వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలాంటి సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. నిన్న పెట్టిన వీడియోకి అయితే మస్తు మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు దోస్తులు. అదేంటి అని అంటే ఇదే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క, దీనికన్నా రీచ్ వస్తుంది కావచ్చు అని అంటున్నారు. ఓకే దోస్తులు, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇక మేము పెట్టే ప్రతి వీడియో కూడా వీడియో మొత్తం చూసి నచ్చితే చిన్న లైక్ కొట్టకుట అసలు ఓకుండి దోస్తులు. చిన్న లైక్ మన ఛానల్ కి ఎంతో యూజ్ అవుతుంది, మన ఛానల్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి అటనే హైప్ పంచ్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. దోస్తులు, మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు కూడా చాలా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే మీరు ఏ సపోర్ట్ మామూలుగా లేదు. నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతే లేదు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దోస్తులు పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ పార్ట్ 2 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పోషి, ఎటు పోతున్నవే? ఎటు లేదే, నిన్న మొన్న నీ దగ్గరనే టైం పాస్ చేస్తే కదా. ఇక ఈ రోజు ఇట్లా నీ దగ్గరనే కూర్చున్నా అనుకో, నా పని రానే ఉంటది. ఇక నా మొగడు వచ్చి ఇయ్యరమై రుసుకుతాడే ఉంటాడు. ఏం కదా ఏమనడు, నా దగ్గర కూర్చున్నా అంటే నీ మొగడు ఏమనడు. కానీ కూర్చోవే, ఎక్కడ టైం పాస్ అయితే ఇయ్యాలా? నీకేందమ్మా, జర్రంత పని ఉంటది. దాబా ఇక్కడ అక్కడ అంటావు. ఇక పని ఇరుక్కున్నట్టే అయిపోతది. ఇక నీ కొడుకు అంటావా ఇంట్లో ఉండనే ఉండడు. నీ మొగనికి బుక్కడేస్తే ఇక తిని నిమ్మలంగా తిరిగి వస్తాడు. ఇంతసేపు అనుకుంటాడు. నా ఇంటి అట్లా కాదు తల్లి. ఓయమ్మ, గింత పని ఏడుదాడ కనిపిస్తే నన్ను ఈరమై రుసుకుతూనే ఉంటాడమ్మా నా మొగడు. అయ్యో దేవుడా, ఇట్లా నుంచి ఊకనన్న వస్తే కదా ఈ అవ్వ ఈ బద్మాషిది బయటనే నిలబడ్డది. ఈ ముఖం చూడాల్సి వస్తుందా ఏంది? పాడగాను అదంటే నాకేంది, పక్క పొంటి మా పోతా. అగో సరిత, ఇక్కడ పోతున్నావమ్మా? ఓయమ్మో, పొల్ల పిలిచినాక ఇట్లా మచ్చం బలుకుతలేదేం రో? అవే పోషవా, ఈ సరితకు ఏం రోగం పుట్టొచ్చును? ఎప్పుడు నా ముఖం చూసినా గింతలా పెట్టుకుంటుంది. నాతో ఎవరు మాట్లాడినా ఓరుస్తలేదు. మరి నేనేమని అంటే దాన్ని నన్ను చూసి అస్సలు సహిస్తలేదు. అవు కానీ నాతో మాట్లాడకపోని అని మరి నువ్వేమన్నవే? నువ్వు పలకరించినా ఇట్లా పలకకుండా మాపోతుంది. ఎందుకు నాతో మాట్లాడుతున్నావని అయ్యింది? అవునవును పెంటమ్మా, నీతో మాట్లాడుతున్నానే, నాతో మాట్లాడతలేదే. ఇక నువ్వు బాగానే కనిపించినావు గాని ఏందో సంగతి మరి అర్థమైందానే నీకు? ఏందమ్మా సంగతి? నాకేం అర్థం కాలేదు. నేను దాంతో ఏం పంచాది పెట్టుకోకపోతే, ఏం లొల్లీలు పెట్టుకోకపోతే ఎందుకు నేనేమంటే నాతో మాట్లాడతలేదని నేను కదే పిక్కర్ పడ్డా. ఇది ఒకటే కాదవ్వా, దాని ఏ రాలిగిట మాట్లాడతలేదు బక్కవ్వా. ఓయమ్మో, ఇంత ముందుకు జబ్బలు జారించుకొని ఒక దగ్గర ఉండేటోళ్ళము, అదో ఇదో మాట్లాడుకునేటోళ్ళము. ఓయమ్మో, ఇప్పుడు దాని బిల్డప్ మామూలుగా లేదే తల్లి. మొన్న మనం ఎల్లిగడ్డ పొట్టు తీసినప్పుడు గిట్ట ఎట్ట చేస్తుంది దీని పాడుగాను. నేను ఏమంటే తల్లి అని పంచాయతీ చేద్దామనుకున్నా గానీ అయ్యో, దానికి ఇష్టం లేదు, నేనేం చేస్తా? ఏం రోగం పుట్టి పాడైందో, నా అవసరం బట్టి అదే వచ్చి మాట్లాడతా తీయని తప్పుడు దాకా ఊకున్నా. మంచి పని చేసినావు తీయే. అదే వాళ్ళు ఏదో కోపం పెట్టుకుర్రే నీ మీద, అందుకే కక్ష పెట్టుకొని మాట్లాడతలేరు. గా పొల్ల సరిత గంట ఆస్తిపాస్తున్నా ఇట్లా మనుషులతో మంచిగా మాట్లాడేది. మనం బలకరియకున్న పోతలను బలకరించి గెలుక్కొని మరి మాట్లాడేది. ఇప్పుడు ఏం రోగం పుట్టిందో అదే నీ మీద బగ్గ కోపం పెట్టుకున్నట్టు, అందుకే నీతో మాట్లాడబుద్ధి అయితే లేనట్టుంది. అందుకే నీతో నేను మాట్లాడుకుంటా నిలబడ్డాని, నన్ను ఇట్లా పలకరియకుండానే పోతుండే. అదేందే పోసి, నీ మీద కక్ష పెట్టుకున్నట్టు, నీతోని పగబట్టినట్టు, నీతో అందుకే మాట్లాడతలేరు, కోపంగా ఉన్నారు అని అంటున్నావు మాట ముందుకు ఒకసారి. మరి ఏమైంది, ఏం కథ? జరా అర్థమైతే చెప్పరా? అదే ఏమమ్మా, నీకు తెలియవచ్చు ముందు కథ, కానీ తెలియనట్టు యాక్షన్లు చేస్తున్నావో ఏమో. నా నుంచి రప్పించుకోవాలి, నా నుంచి బయటపడాలని చూస్తున్నట్టున్నావు నాకు తెలిసి. ఆగో, నాకు తెలియని ముచ్చట ఏదో ఉన్నట్టుంది. అందరు దాస్తురు కానీ ఎవరు బయట పెడతలేడు. జరా నువ్వన్నా చెప్పారా? అదే పోసి, ఏందో చెప్పారా? అది చెప్పినాక నాకు ఎరుకుందా ఎరకలేదా అని నేను నీతో చెప్తా గానీ. అమ్మో, నేను చెప్తుంటే పుసుక్కున్న ఎవరన్నా రాగలరే తల్లి? ఎవ్వరు వస్తలేరు కానీ చెప్పే పోసి, డబ్బున చెప్పు. నా పానం కింద లేదు మీద లేదు. ఏం లేదు గాని ఇప్పుడు నీ ముందరికెని పోలేదా గామె, నీకు ఇయ్యప్రాలే అవుతుంది కావచ్చు. చూపాడుగాను, గది నాకు ఇయ్యప్రాలు ఎందుకు అవుతుంది తల్లి? అది నాకు వరుసకు వదిలినో మరదలో అవుతుండొచ్చు కానీ ఇయ్యప్రాలు ఎందుకు అవుతుంది? నా కొడుకుకేమన్నా దాని పిల్లనిస్తుందా ఏంది? ఓయమ్మో పాపం పాడుగాను. గంట బలిసినోళ్ళు మా పేదోళ్ళకి ఏడిస్తారు తల్లి. అటువంటి బుద్ధులు మాకు రానే రావు. ఏమొద్దు కానీ ఏమైంది తల్లి? ఇయ్యప్రాలు అంటున్నావు, ఏంది కథ? నాకు ఎక్కడ అర్థమైతే లేదు. చక్కగా వివరించి చెప్పరా? అరే, నీకు విడదీసి విప్పదీసి చెప్పేదాకా నీకు అర్థం కాదా అని? నీ అవ్వ మెంటల్ మొఖం దానా, చెప్పేది నీ కొడుకంట
గా పోరి సరిత లేదా దాని బిడ్డ స్వాతిని ప్రేమిస్తున్నంట అమ్మ, ప్రేమించి లగ్గం చేసుకుంటారంట ఇద్దరు. ఇక గదే ముచ్చట ఊరందరికీ ఎరుకైంది, డప్పు సాటిచ్చినట్టే అయ్యింది. ఇక నీకు ఇంకా ఎరకలేదా అని? ఓ అమ్మో ఈ మోకమ్మండ ఇంత పని చేసిండా అక్క? నిజంగా చెప్తున్నావా? ఏదో నన్ను నమ్మించాలని అట్లా మోసం మాటలు మాట్లాడుతున్నావా? అరే నీకు అబద్ధం చెప్తాను, నాకేం పని లేదనుకుంటున్నావా అని? ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. నీ కొడుకు గిసొంటి శాతలు చేస్తుండంట తల్లి. ఏమో వాళ్ళకి ఇట్లా ఇక అందరి కల చుట్టాలకు పక్కలకు ఎరుకైందనుకో, ఇక నీ కొడుకుని బతకనియరే తల్లి, ఉత్త పుణ్యానికి చంపి వాడేస్తారు. ఓ అమ్మో ఇంతోని ఏం చేయాలవ్వా? ఈ బాడకావు చెప్తింటలేడు. అరే ఏదైనా పని అన్న చూసుకోరా నాయన, చదువుకున్న శాతం అయితే లేనట్టుంది అని అంటే అట్లా ఓడు ఇట్లా ఓడు, ఏమైనా తింటుండు ఇంట్లో వంతుండు, ఏమైనా ఫోన్లు పొక్కలు అక్కడక్కడ తిరిగి వస్తాడు. ఓయమ్మో గిట్ల గిట్ల సంగతి అని ఆ బాడకావులకు ఎరికైందనుకో నా కొడుకుని బతకనిస్తారా? నిజంగానే చంపి వాడేస్తారు తల్లి. నాకున్నోడే ఒకడు. ఓయమ్మో నా ఇల్లు నాగం చేసి పోతచ్చే ఉండు. ఇంతోని ఏం చేయాలి? లేని పెంట పెట్టి ఇప్పుడు నాకు చూడు లేని టెన్షన్ పెట్టిండు. ఇప్పటి పోరగాళ్ళు ఎవ్వరు మన మాట ఇంటలేరే తల్లి. ఏమో మరి ఎంత కాడికి వేస్తాడో అమ్మ నీ కొడుకు. ఇక నేను మొన్న ఏడుకో పొయ్యి వస్తుంటే గా చెట్టు కింద నిలబడిగా పొల్ల నీ కొడుకు జోరుగా మాట్లాడుకుంటుర్రు. ఏడుస్తుందిగా పొల్ల, నేను నిన్ను తప్ప ఎవరిని వేసుకోను బిట్టు అని చెప్తుంది. ఓ అమ్మో ఏమైంది, ఏం రోగం పుట్టింది ఈ పోరగాళ్ళకు గిట మాట్లాడుతుర్రు? వాళ్ళల్లో ఎవరన్నా చూస్తే గాడనే నడి రోట్లను నడికి పారేస్తారని నా భయం నాకే ఉంది. ఎక్కడోళ్ళు అక్కడ ఒర్రి బిడ్డ అని చెప్పిన. అగో గట్ల నడుస్తుంది సంగతి. నాకిట్లా మస్తు భయం అవుతుంది. ఊరంతా ఒకటయ్యి నీ ఇల్లుని నాశనం చేస్తట్టే ఉర్రు అనిపిస్తుంది. ఓ అమ్మో ఇంత కాడక అయిందా అక్క? నా కొడుకు ఏదున్నా నాకు చెప్తాడు అని నేను అనుకుంటున్నా. పెళ్లి చేసుకోరా నాయన అంటే ఇప్పుడే పోతే నాకేం తప్పిపోయింది అని నన్నే గట్టిగా బెదిరించి మాట్లాడి. ఓ అమ్మో ఇంక ఇష్టం లేనట్టుంది. మెల్లమెల్లగా ఏదైనా డ్యూటీ చేసుకుంటాడేమో, ఇంత సంపాదించుకొని పెళ్లి చేసుకుంటాడేమో అని నేను మురుస్తున్నా. ఓ అమ్మో గిడికి సొంటి శాతం చేస్తున్నాడు. ఊళ్ళో మమ్మల్ని బతకనిస్తాడా చంపగొడతాడా తల్లి? ఓ అమ్మో నాకు ఇక్కడ అర్థమైతే లేదు. ఆ బాడకావుల ముందే మంచోళ్ళు కాదు, ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ అయ్యలు. ఓ అమ్మో ఎంత కాడి చేస్తారో ఏమో తల్లి. ఆహా గిదే నా సంగతి. ఈ సంగతి కొరకే బక్కమ్మ సరిగ్గా మాట్లాడతలేదు. ఇక ఈ పోరేమో ఇట్లకించి పోయింది. ఎప్పుడు వలకరిచ్చేది తిన్నవా అవ్వ ఏం చేస్తున్నావు వలకరిచ్చేది, కానీ ఇప్పుడు ముఖం అంతా గింతలా పెట్టుకొని పోతుంది. నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళతో గిట్ట మాట్లాడతలేదని నేను ఎంత ఆలోచించినా ఇంకా మైండే రాలేదు. ఎందుకంటే వాళ్ళకు మనకు తగాఫారు ఎంత దూరం ఉంది. వాళ్ళేమో గుద్ద బలిసినలాయే, మనమేమో వాళ్ళ చేతుల కింద ఆడుకుంటోళ్ళమాయే. ఇక మన కాళ్ళకి ఏడ సెట్ అవుతుందని ఇంకా అంత దూరం ఆలోచించలేదు. ఓ అమ్మ ఊరందరికి ఇరుకైనా అది గీదా సంగతి. పోనీ పోనీ నువ్వేం టెన్షన్ పెట్టుకోకే తల్లి. మళ్ళీ టెన్షన్ పెట్టుకొని ఏమన్నా రోగం సుధరాంచిందనుకో మళ్ళీ నిన్ను ఎవడు చూసుకుంటాడు చెప్పు? అందుకే నీ కొడుకు ఇంట్లోకి రాగానే నువ్వు నీ మొగడు లోపలికి పిలుచుకొని జర మంచిగా చెప్పుర్రి, బుద్ధి చెప్పుర్రి. వాళ్ళు మంచోళ్ళు కాదు బిడ్డ, మనని బతకనియరు, మనని చంపుతారు, వాళ్ళకు మనకు సెట్ కాదు, వాళ్ళేడ మనమేడ బిడ్డ అని మంచిగా చెప్పుర్రే. ఇంటడేమో పిల్లగాడు. ఇక ఏదేమైనా సరే కానీ పోయమ్మో వాళ్ళకి ఇట్లా చేసుకున్నట్టు తెలియాలి. కానీ ఆ బాడకాలు ముందే మంచోళ్ళు కాదు, చంపి పాడేస్తారే తల్లి. ఇక నువ్వైతే టెన్షన్ పెట్టుకోకు, లేని రోగం సుధరాస్తుంది సరేనా? ఏం చేయాలో ఏమాక నువ్వు చెప్పిన సంది నా పానము గజ గజ వంకి డప్పులు కొడుతుంది. ఏం కాదు నీ కొడుకుకు మెల్లమెల్లగా చెప్పి మారుస్తట్టు చూడే. సరే సరే అక్క, ఈ విషయము నా మొగనికి చెప్పేదాకా నా మనసు ప్రశాంతంగా ఉండే తల్లి. పోయి చెప్పనన్న చెప్తా, ఏమంటాడో ఏం కథను. పోయమ్మో ఓ అయ్యా ఉన్నవా? ఏమైంది దబా దబా ఉరికొస్తున్నావు? ఏదో టెన్షన్ మీద ఉన్నట్టే ఉన్నావు, ఏమైంది? ఏం చెప్పమంటావయ్యా? నీ కొడుకు మనను బతకనిస్తాడో, ఈ ఊర్లో ఉండనిస్తాడో, లేకుంటే సంపగొట్టిపిస్తాడో. ఓయమ్మో ఉన్నదే మంచిగా ఇజ్జత్ గల్లా బతుకుతున్నాం అనుకుంటే నీ కొడుకు ఉన్న ఇజ్జత్ అంతా వీపిస్తుండయ్యా. ఏం చేయాలా బాడకవుతోని? అరే ఏమైంది? ఆడేం చేసిండు? ఎవరితోనైనా పంచాయతీ పెట్టుకుండా, కొట్లాటలు పెట్టుకుండా, ఎవరినైనా మన అన్నడా? ఏమైంది చక్కగా చెప్పరా? అదే ఏ లొల్లిలు పంచాలు లేవు గాని ఇంకా సరిత రమేష్ ఉండు చూడు. గా రమేష పెద్ద బిల్డింగ్ గోడు. ఆగో గా పోరగాని బిడ్డనంట మనోడు ప్రేమిస్తుండంట. ప్రేమించి లగ్గం చేసుకుందామని పుకార అయిందంట ఊరంతా. మనకి ఏర్కలేదయ్యగా సంగతి. అదేంది నిజమేనానే? నీకు ఎవరు చెప్పిరే ఈ సంగతి? ఎవరేందయ్యా చెప్పేది? ఊరందరికి ఏరుకుందంట. ఎగ్గి పువ్వుల మనమే ఇడ మన ఇద్దరికే ఏరక కాకుండా ఈ ముచ్చటంట ఊరందరికి వాకిందంట. అందుకే మనతోని ఎవ్వరు చక్కగా మాట్లాడతలేరు. ఎందుకంటే ప్రేమించుడు తప్పేం కాదు కానీ ఓయమ్మో ఆ ఇంటోళ్ళు పెద్ద ఫ్యామిలీ అలాది. వాళ్ళు ముందే ఏదన్నా అయితే ఇంటికి లాగులో వచ్చి మనని మీదికి వచ్చి పంచాయతీ పెట్టినా పెడతారు, కొట్టినా కొడతారు, చంపుతారు అయ్యా. వాళ్ళ అన్నదమ్ములకు చాలా ధైర్యం ఉంటది. పోయి బాడకావు గపోలనే ప్రేమించాలా చెప్పు? ఇంకొవ్వరు గతిలే రాయండి ఈ ఊర్లో. ఏం చేయాలి? ఇక ముచ్చట తెలిసినప్పటి సంది నాకు బుగులు అవుతుంది.
అదేంది మరి ఈడు ఎక్కడ పోతుండే పొద్దున మబ్బులో లేచిపోతుండంటే మళ్ళీ రాత్రి మనం పండుకున్నాక వస్తుండు ఎప్పుడు తింటుండు ఎప్పుడు వంతుండో ఏ మేరకు అయితే లేదు. ఏ ఇక పెళ్ళిడికి వచ్చిండు ఆన్ బతికింది అని బతుకు చూసుకుంటాడేమో, ఏదైనా డ్యూటీ చూసుకుంటుండేమో, ఇక మెల్లమెల్లగా చేసుకుంటా ఆడేంతలో ఆడే బతుకుతాడు తీ అని నేను చప్పుడు సరి చేయకుంటూ ఊకుంటున్నా. మనము ముసలిగా అయితేనో మన పానం గిట్లా రేపు రేపు శాతం కాదు, ఈయనంతా ఈడు బతుకుతాడేమో అని నేను చూస్తుంటే ఈ డిసొంటి శాతలు చేస్తుండా. ఓయమ్మో ఓయమ్మో, నిజంగానే నా పిచ్చలు డప్పులు కొడుతున్నాయి. ఏమో అయ్యా నీ కొడుకు మన బతుకు నాగం చేస్తాడు, మనని బతకనియడు గాని మన సంసారం అంతా మొడ్డల కలిసి ఉందయ్యో. ఆ పొల్ల కన్నా గింతనన్న సిగ్గు లేకుండా వచ్చిన ఓయమ్మ మా అయ్యకు మా అమ్మకు గిన్నిందాల ఆస్తుంది, నన్ను మంచిగా గౌరవంగా పెంచిర్రు. నన్ను ఏదన్నా పెట్టి మంచిగా ఉన్నోళ్ళకి ఇస్తారు, మంచిగా బతుకుతా నేను. ఇక గీ పాస్మల్లోని గీ గతి మల్లోని ఎందుకు చేసుకుంటున్నా, వీడు ఏం లేని పెంకలింట బతుకుతాడు అని మన సంసారం గురించి ఎరక లేకుండా వచ్చిన ఆ పొరిగిట నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని అంటుందంట. ఓయమ్మో ఓయమ్మో, ఇవన్నీ వింటుంటే మనమైతే ఈ ఊర్లో ఉండనట్టే పోతున్నామయ్యో. నువ్వేం టెన్షన్ పడకు, ఊకో ఊకో. మరి నీ కొడుకు నీ గౌరవంతోనే గట్ల అయిందే. ఏమనకని చిన్నప్పటి సంది గౌరవంగా పెంచితివి, ఇప్పుడు చూసినావా ఏం పని పాట లేక ఊర్లో తిరుగుతున్నట్టుండు. ఎక్కడ పొద్దుపోకుటగా పోని ప్రేమించినట్టుండు. సరే సరే ఇక దోస్తానకి ఇట్లా బాగా ఎక్కువైన దానికి ఏం చేస్తాడో ఏం కథనో అమ్మ. ఇక మనకి ఇష్టం లేనిది వేసుకుంటా అన్నాడు అనుకో, మనం ఇట్లా పట్టించుకోవద్దాన్ని. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు బతుకుతాడేమో, సస్తాడో బతుకుతాడో మనకు అవసరం లేదు. అబ్బా బిట్టుతో మాట్లాడుకుంటే ఒక్క రోజుకే 10 రోజులు అయినట్టు గుర్తుంది. ఏం చేయాలి, మా మమ్మీ ఫోన్ ఇస్తే బాగుండు. నిన్న సాయంత్రమే మాట్లాడిన గిట్లా ఆయననే చూడబుద్ధి అవుతుంది. స్వాతి, తిన్నావా నువ్వు? ఆ తిన్న మమ్మీ. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నావు? వండిన అన్నం అంతా అట్లనే ఉంది, నేను తినలేదు, మీ డాడీ తినలేదు. మీ డాడీ ఏదో పని మీద బయటికి పోయిండు. అన్నం అంతా అట్లనే ఉంది, తిన్నాను. అబద్ధం ఎందుకు చెప్తున్నావు నాన్న? వద్దు మమ్మీ, నాకు ఆకలి అయితే లేదు, తినబుద్ధి అయితే లేదు. కొద్దిసేపు అయినాక తింటలే, నువ్వైతే తినిపో. నువ్వు ఎవరి కోసం ఇట్లా చేస్తున్నావో, ఎందుకు ఇట్లా మారం చేస్తున్నా నాకు అస్సలు అర్థమైతలేదు. నేను మంచిగా చెప్తున్నా స్వాతి, నీ మంచి గురించే చెప్తున్నా. గాని ప్రేమించినా అని అంటున్నావు, గాని పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు. మంచిగా ఉండదు బిడ్డ, వాళ్ళకు మనకు సెట్ కాదు. వాళ్ళు ఎట్లున్నారు, మనం ఎట్లున్నాం బిడ్డ? మీ డాడీ అన్నిందాల పెట్టి మంచిగా అన్నిందాల బంగారం పెట్టి ఎంత అంటే అంత పెట్టి కట్నం పెట్టి కారు పెట్టి ఒక ప్లాట్ రాసిస్తానంటుండు. అంతకంటే మంచి సంసారం ఇంకేదో దొరుకుతుంది బిడ్డ. నువ్వు ఇట్లా చేస్తున్నావేందిరా? ఆయనకి ఏం గతి ఉండదు, కష్టం చేసుకుంటేనే ఒక పూటకు గతి ఉంటది. లేకుంటే ఆ నమ్మాలయ్య ఆడు ఉపాసం పండేది. నువ్వు అని చేసుకుంటే నువ్వు ఇట్లా ఆగం బతుకుతావు. మంది ఇళ్ళకి వచ్చి అడక తినే బతుకైతుంది బిడ్డ. నేను చెప్పిన మాటను మీ డాడీకి వచ్చే కోపాన్ని చూస్తుంటే ఎట్లుందంటే అట్లుంది. ఏమనలేకపోతుండు. ఉన్నొక్క బిడ్డను గావరంగా పెంచితే గిట్లయిందని ఆయన సావాలను బతకాలను ఆయనకి ఏం అర్థమైతలేదు తెలుసా? ఏమొద్దు మమ్మీ, నాకు అవన్నీ ఏమొద్దు. ఎవ్వనో తెలియనోనికి ఇస్తే నా బతుకు ఏం కావాలో చెప్పు. ఆడు ఎట్లా చూసుకుంటాడో, నన్ను కొట్టుతాడో చంపుతాడో తాగొచ్చేమని అంటాడో నా భయం నాకే ఉంది. అదే ఇన్ని రోజుల సంది ఇక లవ్ చేసుకున్నాం కాబట్టి ఆ బిట్టు ఎట్లా అంటాడో నాకు అన్ని ఎరుకనే. అలా మమ్మీ డాడీ గుట్లా చాలా మంచివాడు మమ్మీ, వాళ్ళకే ఇచ్చి వేయరు మమ్మీ. ఎట్లా చేసి డాడీ నొప్పియవా అని. నువ్వు ఏం మాట్లాడుతున్నావే నీకన్నా అర్థమవుతుందా? తూ 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 గా గతి మల్లలను గా గతి లేనులను ఎట్లా చేసుకోబుద్ధి అవుతుందే. షీ పాడుగాను. ఆ పెంట అవ్వాలంటేది బయట కూర్చుంటేనే నాకు పానమంతా ఎక్కడో అయ్యింది. దాని ముఖం చూడాలన్నా కింది నుంచి నీ దాకా మండింది. ఇక నువ్వు రేపు వాళ్ళ కొడుకుని చేసుకొని వాళ్ళ ఇంట్లో సంసారం చేస్తావంటే ఓయమ్మో నేనైతే ఉండలేని తల్లి. ఊహించుకుంటేనే నాకు పురుగులు వారినట్టు అవుతుంది. అట్లా అనకు మమ్మీ, చూస్తందుకు పేదగా ఉన్నా ఇట్లా వాళ్ళ మనసు చాలా మంచిదే. వెన్నెలాంటి మనసు తెలుసా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ, ఎంత ప్రేమగా చూసుకుంటారో. వాళ్ళ అక్క పెళ్లి చేసినప్పుడు అన్నిందల పెట్టించి చేసి రే అప్పో సప్పో చేసి ఇక గట్లనే చూసుకోరా చెప్పు. నాకు ఇట్లా అదో ఇదో చేపిస్తారేమో. చీ 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 చీ, ఎంత చీపుగా ఆలోచిస్తున్నావే నువ్వు. ఇంత మంచిగా చెప్పిన తల్లి ఎవరన్నా ఉంటారానే? ఇంత మంచి అట్లా కాదు బిడ్డ, గిట్లుండు బిడ్డ, మీ అయ్య అన్నిందాల పెట్టి చేపిస్తాడు బిడ్డ, అట్లొద్దు బిడ్డ అని ఇంత మంచిగా దోస్తులే అన్నిందాల చెప్పిస్తే వద్దంటే వద్దు, నా మాటని గెలవాలని నీకేది నచ్చితే అదే చెప్తున్నావేంటే? అవును మమ్మీ, నేను బిట్టును తప్ప ఎవరిని వేసుకోను. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో నాకు అన్ని ఎరకనే. వాళ్ళకు ఏం లేకున్నా కానీ మనసు అయితే చాలా మంచిది, నన్ను మంచిగా చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది మమ్మీ. నువ్వేది చెప్పినా డాడీ ఏది చెప్పినా నేను వినను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ డాడీకి పెద్ద డాడీకి బాబాయ్ వాళ్ళకి అందరికి చెప్పి జర ఒప్పి మమ్మీ. స్వాతి ఉన్నవా? ఉన్నది ఉన్నది రజిత. ఏం పని ఉంది స్వాతితోని? ఇక ఆమె కొంచెం బిజీగా ఉంది, తర్వాత వచ్చి మాట్లాడుతుంది కానీ పోపో మళ్ళీ రాపో. అమ్మో, ఈ ఆంటీకి డౌట్ వచ్చిందా ఏంది? నేను బిట్టన్న గురించి మాట్లాడతా అని ఏమైనా డౌట్ వచ్చినట్టయింది. అందుకే పో పో అని సీరియస్ గా మాట్లాడుతుంది కదా. అవుగాని గీ రజితకు నీకు దోస్తాను ఎప్పటి నుంచి మొదలైంది? ఏమున్నా స్వాతి స్వాతి అనుకుంటే ఈ మధ్య బాగా వస్తుంది మా ఇంటికి.
అది ఇట్లా నేర్పిందా ఏంది నీకు? అని ప్రేమించు అని పెళ్లి చేసుకో మంచిగా ఉంటదని. అల్లాలు ఒకటే కులపొల్లు కదా. అట్లేం లేదమ్మా, ఇద్దరం కలిసి కాలేజ్ పోయేది కదా, గట్ల కొంచెం దోస్తాన పరిచయం అయింది కానీ అసొంటివేం లేదు. నువ్వు మంది మీద డౌట్ పడకు. అబ్బో అంతేనా? మందినైతే ఒక్క మాట అననీయవు, మరి మందిని అనకుండా నువ్వన్న చక్కగా ఉన్నావంటే అట్లా చక్కగా లేవు. చెప్పిన మాట ఇంత అంటే ఈ నువ్వు లేకుంటే ఇంట్లో పడి జావు. ఏడికి కాలేజీ పోయేది లేదు, ఎక్కడా పోయేది లేదు. మీ అయ్యా ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తాంటుండు, గట్లయితేనే చక్కగా అవుతావు నువ్వు, సరేనా? నీకు దండం పెడతా మమ్మీ, నీ కాళ్ళు మొక్కుతా మమ్మీ, నేను బిట్టునే చేసుకుంటా. బిట్టు చాలా మంచోడు మమ్మీ. నీ బతుకు చెడా, ఎంత చెప్పినా గిట్ట నా మాట అస్సలు వినకుండా అన్నయ్య చేసుకుంటా అన్నయ్య చేసుకుంటా ఏముంది? ఏముంది? ఆ సంసారం ఏమైనా సంసారం లెక్కుంటదా అని? నీ అవ్వగతి మళ్ళీ సంసారం పాడుగాను. ఇంత మంచి సంసారానికి ఇచ్చి చేస్తానంటే వద్దంటే వద్దుగా గతి మళ్ళీ చేసుకుంటా అంటున్నావు. నీ బతుకు సరే సరే, ఏమన్నా జావు సావు బతుకు మాకు అవసరం లేదు. ఎక్కనన్నవో ఏమన్నా చేసుకో. నేను మీ అయ్యకు చెప్పు తగ్గిత గిట్ల సంగతి. అయ్యా మనం చెప్పిన మాట వినదంట, మనం చూసిన సంబంధం చేసుకోదంట, అన్నయ్య చేసుకుంటదని అంట. ఇక మీ అయ్యి ఇష్టము, ఏమంటాడు? చంపుతాడా లేకపోతే సావమంటాడా? ఇక ఆయన ఇష్టము, నీ ఇష్టం అమ్మ. నాకైతే ఏం ఎరకలేదు. మమ్మీ 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 లొమ్మి అంటున్నవేంటి? చిన్నప్పటి సంది ఎంత గౌరవంగా పెంచితే ఆఖరికి గింత చేస్తేవానే మా బతుకు. అయ్యయ్యో, ఉన్నొక్క బిడ్డ కోసం బతకాలరా దేవుడా, ఈ ఆస్తుపాస్తులన్నీ దానికి అయితే అని ఇంత సంపాదన పెట్టుకొని బతుకుతుంటే ఆఖరిది బూడిదలో కలిసి నెయ్యిలాగా చేసినవేమే. అయ్యో దేవుడా, నన్ను ఎందుకు ఇట్లా పరీక్ష చేస్తున్నావు దేవుడా? బిట్టు అంత మంచోడు, ఎవ్వడు దొరకడు నాకు. ఇక వేరే టైంకి ఎవరికో ఇస్తా చేస్తా అని అంటుండు మా డాడీ, గాని ఆడు ఏసొంటోడు, నన్ను మంచిగా చూసుకుంటాడో చూసుకోడు అవన్నీ ఆలోచిస్తలేరు. ఊర్ల దూర్లనే బిట్టు చాలా మంచోడు. ఇక ఏం గతి లేకున్నా గాని మనసు మంచిది అని గింతరు కూడా అసలు వేరేలాగా ఆలోచిస్తలేరు కదా. ఏమున్నాళ్ళకి ఏం ఆస్తుంది, వాళ్ళకు మనకు సెట్ కాదు అని చీప్గా తీసి పడేస్తారు తప్ప అసలు ఆయన మనసు గురించి అస్సలు ఎవ్వరూ ఆలోచిస్తలేరు. అన్నం తినవానే గిట్ల కూర్చున్నవేంది? వద్దయ్యా, అన్న ముద్దు సున్న ముద్దు. నాకు తిన్న తిండి గిట్ల పైకి పడతలేదు. పోయామో పోయామో, మనల్ని బతకనిస్తాడా సంపనిస్తాడా అయ్యా ఈడు? ఏం చేస్తాడో ఏమో. ఇంత ఇజ్జత్ గల్ల బతుకు బతికి పోయేమో ఆగమైతట్టే ఉండయ్యా మన బతుకు. ఏం చేయాలి? ఆవు గదనే, ఏ తల్లిదండ్రైనా ఆడపిల్ల గురించి భయపడుతుంటారు, బాధపడుతుంటారు. అమ్మో ఎదిగిన ఆడపిల్ల ఉందమ్మా, ఏదైనా చెడ్డ పని చేయగల, ఎవరినన్నా నట్టేట్ల ముంచి ఇక ఆగం చేయగల నా పిల్లను అని మన భయం మనకుంటది. కానీ ఇదేందే కథ రివర్స్ ఉంది. మగ పిల్లగాని కోసం భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఈ అవ్వ ఇట్ట తయారైందేమే ఈడు మొత్తము. ఏమో కదయ్యా, నిజంగా నలుగుట్ల అవ్వానంగా పెళ్లి చేసినామో, నలుగుట్ల సయ్యానంగా పెళ్లి చేసినాం మన బిడ్డది. అన్నిందాల పెట్టినాం, అప్పో సప్పో చేసినామో, మన కష్టం మన కెరక. అన్నిందాల ఇది చేసి పెట్టి మనం ఇజ్జత్ గల్లోళ్ళం లెక్క మనము నలుగుట్ల లగ్గం చేసిస్తే ఇదేందయ్యా? ఈ మగ పోరడేమో గిట్ల ఇజ్జత్ తీసే శాతం చేస్తుండు. ఎంత కాడికి చేస్తాడో ఏమో నాయన, నాకైతే డక్కు డిక్కు అంటుంది. ఇక పోనీ పోనీ, ఆడు ఎట్లని ఆలోచిస్తుండో మరి, ఏమని ఆలోచిస్తుండో నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఆడైతే ఇంటికి రాని నేను మాట్లాడతా కానీ ఇక నువ్వు వాని గురించి పిక్కర్ పెట్టుకొని అది కాకే తినిపో అన్నం వేసుకొచ్చుకొని తినిపో గీత. వద్దయ్యా, అన్న ముద్దు సున్న ముద్దు. ఉన్నొక్క కొడుకు రా దేవుడా, కంటికి కాపలా చూసుకోవాలన్నట్టు నా కొడుకుకి గింత ఏం కాకుండా అడుగు కింద పెట్టకుండా సాగిన చిన్నప్పటి సంది. ఇప్పుడు పెద్దదైనాక గిసొంటి శాతలు చేస్తాడంటే నా కొడుకు నువ్వు చంపుతారో ఏమో అయ్యా. గదే భయం అవుతుంది. ఆ బాడకావులు బాగా ఉన్నోళ్ళు పైసతోనే పని. ఇక పైసలు పెట్టుకొని ఎవరితోనన్నా ఏమైనా ఏపిచ్చి చంపించిరనుకో, నా కొడుకు నాకు దూరం అవుతాడు, నా సంసారం ఆగమవుతుంది, నా బతుకు వేస్ట్ అవుతుంది అయ్యా. అమ్మా ఏమైంది నాయనా, ఏమైంది? అమ్మనేమో ముఖం మార్చుకుంది, నువ్వేమో కోపంగా ఉన్నావు. ఏమైంది నాయనా? అరే అదేంది సప్పుడు సరి చేస్తలేరు? అమ్మా పలకవేందే, ఏమైంది నాయనా? ఏమైంది? ఎవరన్నా ఏమని అన్నారా మిమ్మల్ని? ఎవరు మమ్మల్ని ఏమంటారా? ఉన్న ఇజ్జత్ అంతా తీస్తున్నావు కదా, ఇంకా ఏడు దాకా తీసుకొస్తావు బిడ్డ. ఉన్నొక్క కొడుకు అని నిమ్మలంగా గౌరవంగా మీ అమ్మ సాధింది. ఇప్పుడు మీ అమ్మ ఇజ్జత్ కాపాడతావా కాపాడవారా? చెప్పు. ఏమేమో సంఘటనలు ఎదురవుతున్నాయంట. మా ఇంట్లో అస్సలేరు కానిస్తలేవు, నువ్వు బయట ఏదేదో నడిపిస్తున్నావు అంట. నిజమేనా వద్దమ్మా బిడ్డ? చెప్పు చెప్పు. అరే గవన్నిటి గురించి ఇచ్చిపెట్టుదే, ఎట్లుంటే అట్లా అవుతుందేమో కానీ. అమ్మ నువ్వు గవన్నీ ఇచ్చిపెట్టు, బాధపడకే. ఏం బాధపడాలో ఏమో బిడ్డ. అసలు ఇంట్లో మాట బయట పడనోళ్ళము, ఎంత మంచిగా బతికినోళ్ళము. అక్క పెళ్లికి ఇట్లా అన్నిందాల పెట్టి నలుగురు సై అంటట్టు మంచిగా లగ్గం చేసిస్తే ఏంది బిడ్డ మాకు ఈ బాధ పాడుగాను. ఏమైందే? ఆ సంగతి అంతా మీకు ఎరుకైందా ఏంది? అవును బిడ్డ, నువ్వు చెప్తే నా నెరకైతదేమో, ఎటు నన్నట్లా నా కొడుకును మారుద్దామని మేమనుకుంటే ఊరందరికి టామ్ టామ్ అయిందంట. ఊరందరు చెప్తే మాకు ఎరకైంది. ఓయమ్మో, వాళ్ళు ముందే పగబట్టిరు బిడ్డ. వాళ్ళు బాగా పద్మాషులు.
బాగా బలిసిన పార్టీ కాబట్టి మన సొంతలను ఎడదెక్తారు బిడ్డ. నిన్ను చంపనే చంపుతారు రా ఒక్కని చూసి. జరేసిపెట్టు బిడ్డ అని కాలు ముక్త గాని పుణ్యం ఉంటది గాని. వద్దు బిడ్డ, అలా జోలే వద్దు, అలా ఆడతకు పోవద్దు. అలా కుల పొల్లు చాలా మంది ఉంటారు బిడ్డ. చేసుకోకు నాయనా, నేను చూపించిన లగ్గం చేసుకో బిడ్డ. ఇచ్చిపెట్టురా అని దండమని చేస్తాని కాళ్ళన్న ముక్కుదా. అరే అమ్మ, ఏం మాట్లాడుతున్నావే? అంత సీన్ లేదు, నువ్వు సప్పుడు తక్కువ ఎట్లుంటే అట్లా అవుతా అని చెప్పినా కదా. నేనైతే గట్టిగా ఏం లేను. ఇక ఆ పిల్లనే ఒకటే నా పానం తింటుంది, నేను వేరేటోని చేసుకోను, నిన్నే చేసుకుంటా అంటుంది. ఇక నేను గిట్ల ఇన్నేళ్ళ సంది ప్రేమించిన కాబట్టి న్యాయం చేయాలన్నట్టు నేను ఆమెనే చేసుకుంటా అని చెప్పినా కానీ నువ్వు గట్టిగా తీసుకొని టెన్షన్ పడి హార్ట్ అటాక్ వచ్చి లేనిపోని రోగాలు సుధరాంచుకుంటాయి. నువ్వు ఊకో అమ్మ, ఎందుకు బాధపడుతున్నావే? ఏమిటికేం కాలేదు. నీకు అట్లనే అనిపిస్తుంది బిడ్డ. చిన్నప్పటి సంది ఎట్లెట్ల బతికినోళ్ళము, ఎట్లెట్ల ఇజ్జత్ గల్లోళ్ళము. ఇక ఉన్న ఇజ్జత్ అంతా పోతుంది బిడ్డ. ఊరందరూ షీప్ తీసి పడేస్తారు దీనికి ఏం గతి ఉందని. ఇంకా బలిసినోని బిడ్డను చేసుకుంటదంటే ఈ బద్మాషిదని ఊరందరూ తూతూ అంటారు బిడ్డ. గసంటి గలీజ్ పేరు నాకు వద్దు నాయన. ఏదో గతి మళ్ళీ దాన్నో నా అసంటి తగ్గట్టు కోడల్ని తీసుకొస్తా. జర చేసుకోరానికి పుణ్యం ఉంటది కానీ నా పిల్లొద్దు డాడీ. ఆగు, ఫోన్ వస్తున్నట్టుంది. జరుండమ్మా, స్వాతి ఫోన్ చేస్తున్నట్టుంది. ఆగు. హలో, ఎవరు? అన్నా, నేను రజితని మాట్లాడుతున్నా. ఇక స్వాతోళ్ళింటికి ఇందాక పోయినా. ఇక పూరి ముఖం అంతా చిన్నగా వేసుకుంది. వాళ్ళ మమ్మీ మస్తు తిడుతున్నట్టుందన్నా. ఏదో ఇద్దరు కసుబుస్సు అనుకుంటారు. నేను స్వాతితో మాట్లాడదామని పోతే మాట్లాడనీయకుండా వాళ్ళ మమ్మీ పంపిందన్నా. గదే ముచ్చట నీకు చెప్పుదామని స్వాతికి ఇట్లా ఫోన్ చేసిందా అని అడుగుదామని చేసినా. చేసిందా నీకు? లేదురా, నాకు చెయ్యలేదు. ఇక నిన్న సాయంత్రం షాప్ పోయి వస్తుందంటే అప్పుడు కలిసింది కానీ తర్వాత నాకు కనిపించలేదురా. ఇక ఫోన్ గిట్లా చేయలేదు. అవునా, సరే సరే అన్న. వాళ్ళ మమ్మీ నా మీద కొంచెం డౌట్ పడినట్టే అనిపిస్తుంది. ఏమో అన్న, మరి ఇక మీ మధ్యన నన్ను ఇరికిచ్చిరు అనుకో మంచిగా ఉండదన్నా. సరే సరే, ఎట్లా చేసినా సరే కానీ స్వాతికి నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు గట్టిగా చేయన్నా, గట్టిగా ఉండు. మళ్ళా నువ్వు మామూలుగా ఉన్నావనుకో అమ్మ, గట్టిగా చేస్తే ఆడ ఎటు కాకుండా అయిపోతుంది అన్న. సరేనా? సరే రా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను అంతా చూసుకుంటలే. సరే సరే అన్న. వాళ్ళ డాడీకి ఇంకా తెలియనట్టుంది. వాళ్ళ డాడీకి తెలిస్తే మీ ఇంటి ముందరికి పంచాయతీకి వచ్చి బాగా రచ్చ రచ్చ అవుతుంది. అవునురా, వాళ్ళ డాడీకి ఇంకా తెలియలేదు. ఇక తెలిస్తే ఏం బిక్తర్లే కానీ ఇక కొంచెం గలీజ్ ఉంటుంది, ఇజ్జత్ పోతుంది అంతే. ఇక ఆదాయం కోసమే ఆగుతున్నారా, లేకుంటే స్వాతిని తీసుకొని పోయి ఎప్పుడో పెళ్లి చేసుకుంటుంటే తెలుసా. అవునన్నా, నీకు స్వాతికి బాగా సెట్ అవుతుంది కానీ వాళ్ళేమో బాగా ఉన్నోళ్ళాయే, మీరేమో పేదోళ్ళాయే. గట్లని కొంచెం ఇంకా వేయాల్సి వస్తుందన్నా. అవునవునరా. సరే రజిత, నేను తర్వాత చేస్తామా. సరే అన్నా. ఎవర్రా ఏ రజితరా మాట్లాడేది? ఓహో, గా పోరోళ్ళు ఇంటి ముందట ఉంటుంది గా పొల్లనా, అది పెద్ద బద్మాషిది. ఓయమ్మ, అక్కడివి ఇక్కడ చెప్పుడు. దీని నుంచి అయితే నా జరుండు దాని ఇంటికి పోయి వాళ్ళ అమ్మకి చెప్పి దాని పని చేపిస్తా ఏమనుకుంటుందో బద్మాషి పోరి. అమ్మో, అక్కడ ఏమేమైందో నీకు పూస కూర్చున్నట్టు ఫోన్ చేసి చెప్తున్నా. అది ఇంటి ముందటే ఉంటది కదా వాళ్ళ ఇల్లు. జరుండు దాని సంగతి ఏదో తెలుస్తా. అరే ఊకోవే, ఏమిటికేం కాదు. నువ్వు కయ్య మొత్తుకుంటావేందమ్మా? ఏం కాదు, ఊకో. ఒకవేళ స్వాతి గట్టిగా నిన్నే చేసుకుంటా అంటే తీసుకొచ్చుకుంటా, ఎవడేం చేసేది లేదు. ఆడపిల్లకి ఇష్టం ఉన్నాక ఎవడేంది చేసేది? అంత సీన్ లేదు, ఊకో. ఏమో నాయనా, మన ఇల్లు నన్ను తాగం పట్టిస్తట్టే ఉన్నావు. నాకేం చేయాలో అర్థమైతలేదు. ఓయమో ఎంత మంచిగా బతికినోళ్ళము, ఏ టెన్షన్ లేకుండా బతికినోళ్ళము. ఇంతకాడికి తీసుకొస్తామని నేను కళలు కూడా ఊహించుకోలేదు బిడ్డ. ఇగో ఎట్లుందండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు కానీ ఈవినింగ్ కానీ వీడియోతో వస్తుంది. ప్లీజ్ దోస్తులు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అసలు మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.